సో ఫైనల్గా మనమైతే చాలా కష్టపడి ఆగ్రా కాండ్ అయితే చేరుకున్నాము. సో మనకి ఇక్కడ వచ్చిన ఒక బెనిఫిట్ ఏంటి అంటే మన ట్రైన్ అనేది నాగపూర్ నుంచి డైవర్ట్ అయిపోయింది. డైవర్ట్ అయ్యి అలా వచ్చింది, లేదా విజయవాడ నుంచి వచ్చింటే మన పని బిస్కెట్ అయిపోయింది. అటు నుంచి వచ్చిన వల్ల మనకి చాలా ఫ్రీగా ఉండేది ట్రైన్. సో మన రూట్ మ్యాప్ ఒకసారి చూడండి. వైజాగ్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హరిద్వార్, హరిద్వార్ నుంచి రిషికేశ్, రిషికేశ్ నుంచి సోన్ప్రయాగ్, సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ, అక్కడ నుంచి అనేది ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదన్నది మన రూట్ మ్యాప్. నియర్ 40 అవర్స్ తర్వాత మనం ప్రజెంట్ అయితే న్యూఢిల్లీ స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి హరిద్వార్ టు రిషికేశ్ ఇక్కడికైతే వెళ్ళాలి. మనం నైట్ ఎక్కాము 10కి, నెక్స్ట్ డే 10 ఇప్పటికంటప్పటికి నియర్ అయిపోయింది 40 అవర్స్. సో మొత్తానికి ఫైనల్గా అయితే మనం న్యూఢిల్లీ అయితే చేరుకున్నాము. ఇది వచ్చి లగేజ్, అది వచ్చి టెంట్. సో ఇక్కడ నుంచి బై బస్సు వెళ్ళొచ్చు, బై ట్రైన్ వెళ్ళొచ్చు. సో అన్నయ్య టికెట్స్ తీసుకుని వెళ్ళాడు, నేను ఇవైతే చూసుకున్నాను. ఇక్కడ అయితే సెక్యూరిటీ గార్డ్కి అయితే ఉన్నాము. సో ట్రావెలింగ్ అంటే ఏదో అనుకున్నాను కానీ బీభత్సమైన కష్టం అని నాకు ఈరోజు అయితే అర్థమైంది. తల ప్రాణం తాక్కొచ్చింది అనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి హరిద్వార్ టు రిషికేశ్. సో మన ప్లాన్ అన్నది కూడా వేరే ఉండే, అంటే అక్కడ నుంచి ఆగ్రా వచ్చి ఆగ్రాలో తాజ్మహల్ని విజిట్ చేసి అటు నుంచి అటు ఢిల్లీ వచ్చేది అయితే ఉంది. కాకపోతే ఈ లగేజ్తో దాంతో మరి మన వల్ల అయితే కాలేదు. సో మరి అక్కడ నుంచి ఆగ్రాలో దిగి, ఆగ్రా కాంట్లో దిగి, అక్కడ నుంచి వేరే టికెట్, జనరల్ టికెట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఢిల్లీ వచ్చాము. సో అక్కడ నుంచి ఢిల్లీ అంత 4 అవర్స్ 5 అవర్స్ దగ్గర అయిపోయింది. 4 అవర్స్ అని 230 కిలోమీటర్స్. అండ్ ఇచ్చాపూర్ నుంచి వైజాగ్ అంత దూరము. కాకపోతే ట్రైన్ అన్న జనరల్ ట్రైన్, మరి దానికి వచ్చి చెప్పడానికి లేదు. ఇక్కడ నుంచి బై బస్సు వెళ్ళొచ్చు, బై ట్రైన్ వెళ్ళొచ్చు. ఇక్కడ బస్సు అయితే చాలా లేట్ అయిపోద్దేమో అని చెప్పి ట్రైన్ టికెట్ అయితే అన్నయ్య తీయడానికి వెళ్ళున్నాడు. నేను ఇక్కడ లగేజ్ దగ్గర సెక్యూరిటీ గార్డ్లో అయితే ఉన్నాను. ఇది స్టేషన్, ప్లాట్ఫామ్ పైన ఉన్నాము. సో ఇదన్నమాట ఇక్కడ మ్యాటర్. సో గాలి అయితే ఇక్కడ సమ్మగా వేస్తుంది. అక్కడ నుంచి వచ్చిన వేడి మొత్తం పోయింది దెబ్బతో. ఇక్కడికి రాగానే మొత్తం ఏసీ. ఇక్కడ ఒకసారి చూడండి, అంటే ఇది హరిద్వార్కి వెళ్ళే రూట్ మధ్యలో ఇక్కడ ఎలా దిగుతున్నారు చూడండి. అంటే ఈ ట్రైన్ చూస్తున్నాను కదా, ప్రతి ఒక్క 5 నిమిషాలు ఆగుతుంది, అలానే దిగుతున్నారు. అక్కడ అలా ఉంది అక్కడ సిచ్యువేషన్. సో ఫైనల్ గా మనమైతే హరిద్వార్కి అయితే వచ్చేసాము. అంటే ఏంటంటే న్యూఢిల్లీ నుంచి ఓల్డ్ ఢిల్లీకి, నెక్స్ట్ ఓల్డ్ ఢిల్లీ నుంచి హరిద్వార్కి రావడం అయితే జరిగింది. సో మాకు ఓల్డ్ ఢిల్లీ నుంచి హరిద్వార్ ఏమో వచ్చి 230 కిలోమీటర్స్ పడ్డది. 230 పడ్డది. కాకపోతే ట్రైన్ అన్నది నార్మల్గా లేదన్నమాట, బీభత్సమైన లేటు. డ్రైవర్లు దిగి మరీ టాయిలెట్ వెళ్ళి మళ్ళీ ఎక్కుతున్నారంటే చూడండి, అలా ఉందన్నమాట ట్రైన్. సో ఫైనల్ గా ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి రిషికేశ్ టు సోన్ప్రయాగ్. సో ఒకసారి ఇక్కడ హరిద్వార్కి వచ్చేసాను. హరిద్వార్ లో నేను స్టేషన్ బయట ఉన్నాను. ఇక్కడ స్టేషన్ పక్కనే టెంట్ అయితే వేయడం జరిగింది. నేను స్టేషన్ బయటే ఉన్నాను. ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ ఒకసారి చూడండి. నాకు తెలిసి ఇందులో మ్యాక్స్ ఒక 80% అందరూ కూడా కేదార్నాథ్ వెళ్ళేటోళ్ళే. ఒకసారి చూడండి ఇక్కడ రస్ అన్నది ఎలా ఉందో. నేను అనుకున్నాను ఎక్కడ రూమ్ తీద్దాం అనేసి ఓదాగా అనుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి అందరికి టెంట్లు వేసుకుని హ్యాపీగా ఉన్నారు. మేము కూడా అనుకున్నాము బిజ్జార్లేదు, ఇంకెక్కడికో వెళ్ళి ఇటో వెనకటం కంటే ఎక్కడ టెంట్ వేసుకుని హ్యాపీగా ఉండకపోతే బెటర్ కదా అని చెప్పి. ఒకసారి ఇక్కడ క్రౌడ్ ఒకసారి చూడండి, మరి ఎక్కడ ఖాళీ లేదు. ఒకసారి చూడండి, ఇదంతా ఎక్కడ అసలు ఖాళీ అన్నదే లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ సన్సెట్ అయ్యేసరికి 7:30 అవుద్ది. మన దగ్గర అనుకోండి 6:30కి అయిపోద్ది. ఇక్కడ అయ్యేటప్పటికి 7:30 అవుద్ది. 8 అయినా సరే సేమ్ అలానే ఉంది ఇక్కడ సిచ్యువేషన్. మేము అక్కడ ఆ లాస్ట్ అటు సైడ్ అయితే మేమైతే టెంట్ వేయడమే జరిగింది. నేను వాటర్కి అయితే వచ్చాను. సో అలాగే చూపిద్దామని చెప్పి ఇలా తిరుగుతున్నాను అనమాట. ఇక్కడ ఇదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. టెంట్ వేసుకుని తిరిగేది అన్నది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చూద్దాం, ఇంకా రేపటికన్నది మన అసలైన జర్నీ అన్నది రేపు స్టార్ట్ అవుద్ది. రేపు ఒకసారి చూడాలి ఏంటా ఏం లేదా అని చెప్పి. సో మార్నింగ్ మనము 4కి అయితే లేచి హరిద్వార్ టు రిషికేశ్ వెళ్ళిన ఫస్ట్ బస్కి అయితే మనం జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి అక్కడికి నియర్ 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మళ్ళీ రిషికేశ్లో దిగి అక్కడ ఇంకొక బస్సు వెతికి దానికి మళ్ళీ పర్ హెడ్ 630 రూపీస్ ఉంటుంది. ఆ బస్సు ఏంటంటే డైరెక్ట్ సోన్ప్రయాగ్కి తీసుకెళ్తుంది. రిషికేశ్ సోన్ప్రయాగ్ అనేది ఫుల్లీ ఘాట్ ఏరియా.
అర్థమైందా? మీరు నిమ్మకాయలు లాంటివి ఏమైనా పట్టుకొని వెళ్దామా అంటే ఇంకా బెస్ట్. నాకైతే బ్లా అయిపోయింది. నా వల్ల అయితే కాలేదు. సో మొత్తానికి చాలా కష్టపడి అయితే సోన్ ప్రయాగ్ అయితే చేరుకున్నాము. ఇది బ్రిడ్జ్, ఇది దాటినాక అంటే సోన్ ప్రయాగ్ నుంచి కాస్త దూరం నడిచినాక మనకి ఈ బ్రిడ్జ్ అనేది కలుస్తుంది. ఇది దాటినాక అక్కడ పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వెహికల్స్ ఉంటాయి మన బొలేరోలు, వాటిని మన డైరెక్ట్ వాళ్ళు గౌరీకొండ మనకి విడిచిపెడతారు. సో అక్కడ నుంచి అనేది మన అసలైన ట్రెక్ అనేది స్టార్ట్ అవుద్ది. చూసారు ఎంతమంది అటు నుంచి ట్రెక్ చేస్తూ వచ్చేటోలే. చాలా మంది సోన్ ప్రయాగ్ నుంచే ట్రెక్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మీరు ఒకవేళ గంగా హారతికి మీరు అటెండ్ అవుతాము అనుకుంటే హరిద్వార్ లో అటెండ్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం రిషికేశ్ లో కూడా అటెండ్ అవ్వచ్చు. రిషికేశ్ ఎలాగుంటుందో నేను చూడలేదు, హరిద్వార్ కూడా చూడలేదు. మేము వెళ్ళి వచ్చే టైంలో మా స్టే అన్నది హరిద్వార్ లో అయ్యింది. సో తప్పక మేము ఆ రోజు గంగా హారతిని కూడా కవర్ చేసాము. ఒకసారి ఎలా అయినా చూడాలి గంగా హారతి, ఎందుకంటే చాలా బాగుంటది. చూడండి, ఇవి చూసుకుంటే ఇవేమో వచ్చి పల్లకిలు. సో మనం పైకి 4 వేస్లో వెళ్ళగలము. అండ్ ఫస్ట్ వచ్చి పల్లకిలు వెళ్తాము, వాటిని 4 మోసుకెళ్తారు మనల్ని పైకి. 22 కిలోమీటర్స్ అయితే మోసుకెళ్తారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చి హెలిప్యాడ్లో వెళ్ళొచ్చు, ఇంకోటి రెక్ చేస్తే వెళ్ళొచ్చు, ఇంకోటి గుర్రాల పైన వెళ్ళొచ్చు. ఈ 4 వేస్లో అయితే మనం పైకి వెళ్ళొచ్చు. మనకి ఏది కంఫర్ట్ ఉంటుంది అది మనపై డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఎలా ఉంటే అలా వెళ్ళొచ్చు. నాకు తెలిసి ట్రెక్కింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఎందుకంటే మనీ మ్యాటర్ పక్కన పెడితే, ఇంకోటి ఏంటంటే ఆ వ్యూ పాయింట్స్ అన్నది, ఆ ఎక్స్పీరియన్స్ అన్నది, ఆ కష్టం అన్నది మనకి ఇలా వేరేదని త్రూగా మనం వెళ్తే మనకైతే రాదు. మనం ట్రెక్ చేస్తూ కష్టపడి వెళ్తే తప్ప ఆ వ్యూ పాయింట్లు అన్నవి చూడలేము. సో మొత్తానికి మన ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇవన్నీ కొంత దూరం వరకు ఇలా ఉంటుంది. సో ఆ మెట్లు చూసారు కదా, అలా ఉంటుంది. అది కొంచెం దేటేసినాక ఇక మీదట ఇదొకటి ఇలా ఎలా రోడ్డు ఉందో అలా ఉంటుంది. సో అటు నుంచి అందరూ వస్తుంటారు. పల్లకిలో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి 4 మోసుకెళ్తారు, ఇంకొకటి కూర్చుంటే ఒకడు మోసుకెళ్తారు ఒక అతను. అలా ఉంటుంది. ముందు ముందు మీరే చూస్తారు. సో ఇవి గుర్రాలు. ఇక్కడ నుంచి కాస్త దూరం వచ్చాక గుర్రాలు అనేవి స్టార్ట్ అవుతాయి. వీళ్ళు బుర్ర తింటారు అనమాట, గుర్రాలు కావాలని చెప్పి. చూడండి, సో మొత్తానికి నేను అక్కడికి ఏమేమి క్యారీ చేశానని చూసుకుంటే, గ్యాస్ సిలిండర్, బ్యూటాన్ గ్యాస్ సిలిండర్ అక్కడ వంట చేసుకోవడానికి, దాని నెక్స్ట్ టెంట్, ఇవన్నీ చాలా తీసుకెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ వంట చేయాలంటే దానికి మళ్ళీ సపరేట్గా కావాలి. ఇవన్నీ చాలా లోడ్ అయితే అయిపోయింది. సో అవేం మీరు తీసుకెళ్ళకండి, ఇగ్నోర్ చేయండి. సో నెక్స్ట్ ఈ గేట్ చూసారా, ఇక్కడ నుంచి అన్నది అసలైన ట్రెక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా కొంత దూరం వెళ్ళాక మీకు 14 కిలోమీటర్స్ ఇంకుంది, 15 కిలోమీటర్స్ ఉంది కేదార్నాథ్కి వెళ్ళడానికి అని చెప్పి ఇలా బోర్డులు ఉంటాయి. ఇవి అసలు నమ్మకండి, అర్థమైందా? మీరు ఎవరికి అడగండి కూడా కేదార్నాథ్ ఎంత దూరం అని చెప్పి. వాళ్ళు చెప్తారు కదా, ఓ తెగ చెప్తారనమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యారు మీరు అని లేనిపోను అని మనకి ఫస్ట్ ఓప్లేస్ చేస్తారు. ఎందుకురా బాబు ఇలా ఎక్కుతున్నాం, మేము గుర్రాల మీద వెళ్ళిపోతే బెటర్ కదా అన్న దానికి వచ్చేస్తాం మనము. ఎవరికి అడగండి, ఎలాగైనా వెళ్తారు కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవడమే బెస్ట్. నెక్స్ట్ ఇక్కడ కాస్త దూరం వచ్చాక ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపించింది. సో అలా కాస్త రిలాక్స్ అయ్యి ఏమైనా తిని వెళ్దామని చెప్పి అలా రిలాక్స్ అయితే అయ్యాము. సో అలా మన ప్రయాణం చేస్తాం. ఈరోజు అయితే 1వ తేదీ మార్నింగ్ 4-5 అలా అవుతుంది. సో ఇప్పుడు ఇంకా నిన్న తిరిగి స్టార్ట్ అయ్యాం కదా, నెక్స్ట్ డే ఈరోజు. ఇప్పటికీ ఇంకా నడుస్తూనే ఉన్నాము. సో నేను నైట్ అయితే నాకైతే ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది. సో మరి నా వల్ల అయితే కాలేదు. మళ్ళీ ఆ కింద నా క్యాంపెయిన్ వేసి ఒక 4 అవర్స్ రెస్ట్ తీసుకొని మెడిసిన్ యూజ్ చేయగానే కొంచెం రికవరీ అయ్యింది. సో మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయ్యి ఒక 2 కిలోమీటర్స్ అయితే వచ్చి ఉంటాం పైకి. సో మొత్తానికి అయితే ఇంతవరకు అయితే వచ్చాము. సో ఇవన్నీ కొండలు అంటే ఇంతవరకు వచ్చి ఇంత కష్టాలు పడి పైకి వచ్చాక నేను ఒక లొకేషన్ చూశాను, నా మైండ్ పోయింది. నా బ్యాక్ సైడ్ ఉన్నదో ఒక 50% అయితే నేను మర్చిపోయాను. చూడండి, చూస్తారా మంచి కొండలు, బాబా ఏమున్నాయి గురు. అదన్నమాట మ్యాట్రో. ఇంకా పైకి వెళ్తే ఇంకా దీనికంటే ఇంకా మంచిగా ఉంటాయి అక్కడ. ఓకే, మీరు చూస్తూ ఉండండి. ఆ ఫోగ్ చూడండి ఎక్కడికి వచ్చిందో. అప్పుడు ఆ పైన ఉండేది ఇక్కడికి వచ్చింది. దీని బ్యాక్ సైడ్ ఏమోని అక్కడ కనిపించే కదా మనకి, మనం అప్పుడు అక్కడి నుంచి చూసాము. అందుకటి ఇక్కడ
ఓకే ఏమైందా ఏం ఫీలింగ్? సో ఫైనల్గా మన మీద ఒక 2 కిలోమీటర్ దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ అనుకోకుండా ఒక మంచి వ్యూ పాయింట్ అయితే కనిపించింది. అంటే వాటి నా లైఫ్లో నేను ఎప్పుడూ టచ్ చేయలేదు అనమాట రియల్గా. సో ఒకసారి మీరు కూడా చూడండి. ఇదంతా ఐస్, ఇదంతా ఐస్. ఒకసారి చూడండి. ఇది ఐస్. మొత్తం ఇది మొత్తం కూడా అవే బస్సు మేము చదవన్నమాట. ఇక్కడ ఇంకా ఇంకొంచెం 2 కిలోమీటర్స్ వెళ్తే మనం కేదార్నాథ్ అయితే రీచ్ అయిపోతాము. సో దీని గురించి చెప్పాల్సిన మ్యాటర్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఉంది. ఒకటి కాదు, 2 కాదు, చుక్కలు కనిపించాయి అనుకోవాలి. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి పర్లేదు, ఎన్ని బాధలు పడ్డా ఒక మంచి ప్లేస్కి వచ్చాము అన్న ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. వచ్చినందుకు వేస్ట్ అని అనిపించలేదు నాకు. ఫస్ట్ అనిపించింది. ఇంకా రావడానికి ఒక 6 కిలోమీటర్స్ అలా ఉందంటే నాకు మరి అస్సలు అనిపించలేదు. ఎంత వేగంగా వెళ్ళిపోతాను అన్నట్టు అనిపించింది. చూడండి ఎంత మంచిగా అది కూడా ఆ పైనుంచి అలా పడుతుంది. ఇంకా ఉంది స్ట్రాంగ్. బాగుతున్నా बहुत स्ट्रांग है. చూడండి ఇది అంతా ఐసే. ఇది మొత్తం అది దగ్గరికి వెళ్దామా? ఈ స్టిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎలా అయినా తీసుకోండి, ఒకవేళ మీరు వస్తే ఎలా అయినా చాలా సపోర్టెడ్గా ఉంటుంది. చూడండి ఇదంతా ఎలా ఉందంటే దేవుడా. ఇదంతా ఈ పైన ఇసుక కప్పేసి ఉంది. ఇది తీసుకోండి, అదే ఇసుక కప్పేసింది ఇదంతా. ఏమైనా ఉందా లొకేషన్? బాబోయ్. సో నేనైతే ఇప్పుడు ఈవే నుంచి అయితే వచ్చాను. ఇది ఒకటి ఈవే నుంచి అలా రావడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి ఇది మొత్తం కూడా అప్పే ఉంది, అక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఒక 2 కిలోమీటర్స్ వరకు అంట డౌన్ ఉంటుందంట. సో ఎలా అయినా వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇది ఒకటి చూసారా, అది మొత్తం అక్కడ నుంచి డౌనే ఉంటుందంట. చూడాలి ఎలా ఉంటుందో ఏంటి అన్నది. కానీ లైఫ్లో పుట్టినందుకు ఒక్కసారైనా కేదార్నాథ్ రావాలి, పక్కా రావాలి. అది కూడా ట్రెక్ చేస్తూనే రావాలి. ఆ ఎక్స్పీరియన్సు, ఏవైతే మనం ఫేస్ చేస్తాం ఆ ప్రాబ్లమ్స్ వేరే లెవెల్లో ఉన్న జుత్తు, నా ఫేస్ చూడండి. నిజంగానే చూడు కనిపించాడు ఒక్క మాటలో చెప్పాలంటే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా గుడి దగ్గరికి వెళ్తే ఇంకెలా ఉంటుంది అన్నది చూడాలి. ఇంకోటి నాకు నిన్న నైట్ ఫుల్ ఫీవరు. సో అయినా సరే నాకు భయం వేసింది ఎక్కడ వెళ్ళలేనేమో అని చెప్పి. అంటే నేను ఒక 6 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటాను. నాకు భయం వేసింది ఎక్కడ వెళ్ళలేనేమో అని చెప్పి. సో మార్నింగ్ కల్లా మొత్తం సెట్. సో అక్కడ నుంచి అయితే రావడం జరిగింది. చాలామంది వీడియోస్ చూసాను కేదార్నాథ్ రావడానికి ముందు, కానీ ఒక్కరు నాకు క్లియర్ కట్గా చెప్పలేదు
ఈ ట్రెక్కింగ్ అనేది ఇలా ఉంటుంది అలా ఉంటుందని. నేను అసలు ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ట్రెక్కింగ్ అంటే ట్రెక్కింగ్ ఏమనుకున్నా తప్ప దేవుడని దేవుడు గుర్తొచ్చాడు నేనేం చెప్పాలంటే. ఇది ఒకటి ఇవి ఉన్నాయా ఈ గుర్రాలు. ఇది ఇంకోటి చెప్పాలంటే ఇవి గుర్రాలు కావు, అలానే గాడిదలు కూడా కావు, ఇవి క్రాస్ బ్రీడ్. అంటే అంటే ఎలా చెప్పాలంటే గుర్రంకి గాడిదకి క్రాసింగ్ వల్ల ఇవన్నీ పుడతాయి. సో వీటికి ఏంటంటే అందులో కొన్ని లక్షణాలు ఉంటాయి, ఇందులో కొన్ని లక్షణాలు ఉంటాయి. సో అదన్నమాట బ్యూటీ ఆఫ్ కేదార్నాథ్. చూసారా అవన్నీ క్యాంపెయిన్లే, షాప్స్ క్యాంపెయినింగ్సే. అక్కడి నుంచి అలా 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 ఇలా రావాలన్నమాట. ఇది మొత్తం షార్ట్ కట్స్ వే, ఇంకో రోడ్డు వే ఉంది. కాకపోతే వేగంగా వచ్చేయచ్చు అని చెప్పి ఇక్కడ నుంచి రావడం జరిగింది. ఒకవేళ మీరు వద్దాం అనుకున్నా సరే ఇక్కడ అన్ని షార్ట్ కట్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. చూసారా ఇది రోడ్డు ఇటు నుంచి వెళ్ళిన అవుద్ది. ఇలా ఇటు వస్తే ఇది షార్ట్ కట్. అంటే ఇక్కడ ఏంటంటే ఇలా మొత్తం తిరిగి ఇది ఒకటి ఇలా ఇదంతా తిరిగి ఇలా తిరిగి అక్కడికి వెళ్ళాలి. ఇలా అనుకోండి డైరెక్ట్గా ఇటు నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవచ్చు. సో ఉంటాయి షార్ట్ కట్స్లో వెళ్ళిపోతే బెస్ట్. సో మొత్తానికి మన మీద ఒక 90% పైకి వస్తాము. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకోండి. ఇదే లాస్ట్ అనమాట. అంటే ఇక్కడ వరకు గుర్రాలు వస్తాయి, వెళ్తాయిలండి, ముందుకు వెళ్తాయి, గుడి వరకు వెళ్తాయి. కాకపోతే ఇక్కడ నుంచి అన్నది అంటే లాస్ట్ స్టాప్ ఇదే అనమాట. ఎక్కువ ఇక్కడ ఆగుతుంటాయి, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి తీసుకెళ్తారు అనమాట. గుర్రంలో వెళ్తే 8,000 రూపాయలు. నెక్స్ట్ మోసుకొని వెళ్తారు, వెయిట్ బట్టి రేట్ అనమాట. అదొక 7,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్గా మనమైతే కేదార్నాథ్ టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఇది కూడా ఇప్పుడే అటువైపు అవన్నీ చూసాము. ఫస్ట్ ఎంట్రన్స్కి వెళ్ళాము. సో చాలా రష్ అయితే ఉంది. కాసేపు తర్వాత 6కి అలా మంగళహారతి అవుద్ది. సో అప్పుడు వెళ్ళి నేను ఆ టైంకి వెళ్ళి క్లియర్ కట్గా మొత్తం చూపిస్తామని చెప్పి అనుకున్నాను. సో ఎక్కువ టైం అయితే ఇక్కడ 10 days కూడా ఎక్కువ మంది వచ్చేస్తారు. సో మనకి దొరుకుతుంది అని చెప్పి ఫస్ట్ 10 days ఇద్దామని 10 days వేయడానికి మొత్తం ప్రిపరేషన్ అయితే అయిపోయింది, ఖాళీ వేయడమే ఉంది. సో ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది కదా, దాని గురించి నేను ఇప్పుడు వీడియో చేశాను. ఇది ఇప్పుడు చూడండి, వెనక వైపు ఒక రాయి ఉందా, ఈ రాయి అన్నది అంటే 2013 లోపు ఇక్కడ హెవీ ఫ్లడ్స్ వల్ల పైనుంచి ఆ పైనుంచి ఉన్న వాటర్ మొత్తం A to Z రాయలతో సహా అన్ని కిందకు వచ్చేసాయి. ఇది మొత్తాన్ని కొట్టేసాయి, మరి ఇంకేం లేదు ఇక్కడ, ఇంకేం లేదు. ఇది అర్థమైందా, ఇవి ఇంకేం లేవు, మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో ఏంటంటే దాంతో పాటుని చాలా మంది చనిపోయారు కూడా. సో చాలా మంది అంటే వాళ్ళ బాడీ పార్ట్స్ కూడా దొరకలేదు, అలా అయితే అయింది. సో దానివల్లనే వాళ్ళైతే యాత్రా పాస్ అనేది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అనేది చేసింది. అంటే యాత్రా పాస్ అనేది మనం ఒక 10 days బిఫోర్ చేసుకోవాలి ఇక్కడికి రావడానికి.
ఆ 10 days బిఫోర్ వాళ్ళు చేసుకుంటే అప్పటికి మనకి ఎంతో ఒక టైం గ్యాప్ ఉంటుంది. టైం గ్యాప్ లో మనం వెళ్ళి ఆ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఆ టైంలో 1 నుంచి 10 లేదా 11 నుంచి 20 అలా ఉంటది. ఆ టైంలో మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో అందులో A to Z ఉంటాయి. అంటే మన డీటెయిల్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, A to Z మన ఓవరాల్ డీటెయిల్స్ అలా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా చనిపోయినా ఏదైనా అయినా సరే బై మిస్టేక్ గా సో వాళ్ళకి కాల్ చేయడానికైనా సరే, సో దానివల్ల అనేసి యాత్రా పాస్ కూడా అయింది. ఇక్కడ మనము సోన్ప్రయాగ్ వచ్చేసినాక గౌరీగుండ దగ్గర అయితే మనకి పాస్ అయితే చెకింగ్ అవుద్ది. యాత్ర రిజిస్ట్రేషన్ అక్కడ సెంటర్ ఉంటుంది, అక్కడ చెకింగ్ అవుద్ది. సో ఒక 10 days బిఫోర్ అని మీరు తీసుకోవాలా. ఎప్పుడు వద్దాం అన్నది అది మీకు టైం ఏ టైంలో మీకు కుదురుతుందో ఆ టైంలో ఏమోని వేసుకొని సెర్చ్ చేసుకుని ఆ టైం గ్యాప్ లో మీరు చేసుకుంటే అవుద్ది. అక్కడికి వచ్చాక వాళ్ళు ఏమోని A to Z మీకు చూస్తారు, చేస్తారు. ఓకే అని చెప్తే మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సో దీని గురించి మాట్లాడుకుంటే హెవీ ఫ్లడ్స్ వల్ల చాలా వాటర్ అయితే పైనుంచి వచ్చేసింది. వాటర్ రాళ్ళు A to Z వచ్చింది. మొత్తం ఇక్కడ అంతా కొలాప్స్ అయిపోయింది. సో ఆ దేవుడిని కాపాడటానికి అని చెప్పి ఆ రాయి అన్నది కరెక్ట్ గా అంటే ఆ టెంపుల్ అన్నది ఎంత వెడల్పు అన్నది ఉందో ఈ రాయి కూడా సేమ్ దానికంటే కొంచెం వెడల్పు ఉంది. అంటే అది ఎలా ఉందంటే కావాలని ఆ టెంపుల్ ని హెల్ప్ చేయడానికి అని చెప్పి వచ్చినట్టే ఉంది. అది అలానే ఉంది, మరి ఇంకేం లేదు. సో దాని వల్ల ఇప్పుడు ఏంటైంది, ఇటు నుంచి వాటర్ ఇలా వచ్చే వాటర్ ఇటు నుంచి వాటర్ ఇలా వెళ్ళిపోయి అటు నుంచి వాటర్ అలా వెళ్ళిపోయి సో ఈ మధ్యన గ్యాప్ అయిపోయింది. సో దానివల్ల అక్కడ ఉన్న టెంపుల్ కి అయితే ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వలేదు. సో అంటే చూడండి, దేవుడు ఉన్నాడా అనడానికి దీనికంటే మార్గం అన్నది ఇంకేటి లేదు. అంటే రెయిన్ రావడం అన్నది, అవన్నీ కొలాప్స్ అవ్వడం అన్నది, ఆ రాయి అన్నది కరెక్ట్ సేమ్ అదే ప్లేస్ లో ఉండడం అన్నది అది అంటే ఎవరో దేవుడు ఉన్నాడు అంటానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం లేదు. ఇంతకంటే గొప్ప క్షేత్రం ఈ ప్రపంచంలోనే లేదు. ఇందులో నాకు నచ్చిన ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఆ పైన అన్నది మనకి స్నో అన్నది ఉండాలి. సో లేదు, నేను చాలా అనుకున్నాను. మెయిన్ వచ్చి కేదార్నాథ్కి మెయిన్ బ్యూటీ వచ్చి అదే, దాని వెనక వైపు ఉంటుంది. అది అది మొత్తం ఫిల్ అయి ఉంటుంది మంచుతో. సో దాన్ని ఒక్కసారి కలిపి చూడాలా అంతే, మరి మర్చిపోవాలా మిగతావన్నీ. అలా ఉంటదన్నమాట. చూడండి, ఇక్కడ మబ్బులైనా సరే ఏమైనా సరే చలి కూడా పర్లేదు, బాగానే ఉంది. అదన్నమాట మ్యాటర్. సో ఇక్కడికి వచ్చాక చెకప్లో ఏమన్నవి ఉండవు. ఇక్కడ యాజువల్ గా నార్మల్ గా వచ్చేసి మనము దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం. అయితే ఈరోజు మేము అంటే మా అదృష్టం ఏంటంటే ఈరోజు మండే. సో ఈ రోజు అన్నది దేవుడికి మంచి డే. సో ఈ రోజు ఏంటంటే దేవుడికి మంగళహారతి ఏవో 1, 2, 3 అవుతాయి. సో అది 6కో 6:30కో అవుద్ది. నేను ఆ టైంలో ఒకసారి నేను కూడా వీడియో చేసి మీకు చూపిస్తాను. అంటే చూడండి ఒకసారి, చూడండి ఆ రాయి చూసారా? ఆ రాయ చూడండి, టెంపుల్ కి కరెక్ట్ కొంచెం గ్యాప్ ఉంది. అంటే ఎలా ఉంది చూడండి. అంటే ఇటు నుంచి ఇప్పుడు వాటర్ వచ్చాయా, ఈ వాటర్ ఇటు నుంచి వెళ్ళిపోయి ఈ మధ్య నుంచి మరి ఏం టెంపుల్ కి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. అర్థమైందా? తర్వాత అటువైపు అవన్నీ కొట్టుకెళ్ళిపోయి, ఇటువైపు ఇవన్నీ కొట్టుకెళ్ళిపోయి మరి ఇంకేం బ్యాలెన్స్ ఏం లేవు. ఆ గుడి ఒకటే ఉండేది. సో ఈ రాయిని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే దేవుడు ఉన్నాడని చెప్పడానికి దీనికంటే పెద్ద నిదర్శనం ఇంకేం లేదు. తను తానే కాపాడుకున్నారని చెప్పుకోవాలి. సో ఇదన్నమాట ఇక్కడ మ్యాటర్. సో నేను ఈవినింగ్ కి ఇంకా గంగాహారతి అంటున్నాను, ఇంకా మంగళహారతి ఉంది. దాన్ని నేను ఒకసారి మీకు చూపిస్తాను. అదన్నమాట. దీని ఒకసారి బ్యూటీ చూడండి ఇక్కడ. అక్కడ అన్నది అక్కడ నుంచి అన్నది మంచి పడుద్ది. మొత్తం మొత్తం నిండు ఉంటది. అంటే అక్కడ నుంచి చూస్తే బయట నుంచి కేదార్నాథ్గా మంచు రెండింటిని ఒక దగ్గర, అంతే మరి మైండ్ పోవాలి, చెదిరిపోవాలన్నమాట. అలా ఉంటది ఆ వ్యూ పాయింట్ అన్నది. సో ఈ రోజు అయితే లేదు, మార్నింగ్ వస్తుందని చెప్తున్నాను. ఇంకేదో చూడాలి. ఒకవేళ లేదు అనుకోండి, మన కంటే దురదృష్టం వదిలే ఇంకెప్పుడు ఉంటారు. ఎందుకంటే ఈ కేదార్నాథ్ మొత్తానికి అందం అనేది దానివల్లే అందం, టెంపుల్ అన్నది. అండ్ ఈ టెంట్ అనేది మేము వైజాగ్లో తీసుకున్నాము. వచ్చేటప్పుడు ఇదంతా 2500 అయితే పడింది. బాగున్నది. 2 మెంబర్స్కి అయితే చాలా కంఫర్ట్ అని మేమైతే తీసుకోవడం అయితే జరిగింది. సో అలా ఈ టెంట్లో అక్కడ వేసి దాని నెక్స్ట్ మార్నింగ్ లేచి, నైట్ కూడా కొంచెం చలి అయితే చాలా వివత్సంగా వేసింది. సో మార్నింగ్ అయితే లేచి 6:30కి అలా ఇలా బయట ఉన్న వ్యూని చూస్తూ, దానితో పాటు టీ కాదు కాఫీ తాగుతూ అలా కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇలా లేచి బయటికి వెళ్ళాక ఒక వ్యూ కనిపించింది.
అంతే, వేరే లెవెల్ అది. సూపర్ ఉంది కదా. దీని గురించే కదరా మరి ఎంతో వచ్చింది. మరీ డిసప్పాయింట్ అయిపోయామే రాదేమని చెప్పి. అందువంతా ఉత్తరాఖండ్లోపే ఉందండి, ఇటువైపే ఉంది. అది చూడు మొత్తం కమ్మేస్తుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ప్రజెంట్ అయితే నిన్నైతే నేను చాలా బాధపడ్డాను ఒక విషయంలో. వచ్చేసరికి నేను బ్యాక్ సైడ్ చూస్తే మంచు లేదు, ఏమీ లేదు, ఖాళీ గుడి ఒక్కటే ఉంది. గుడి అందం అంత ఉంది కానీ దానికి మించిన అందం అనమాట అది. సో అది లేకపోయేసరికి నాకైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. సో టెంట్ అయితే అక్కడ వేస్తున్నాము, అక్కడ టెంట్ గురించి తర్వాత మాట్లాడుతున్నాం. అయితే నేను బయటకు వచ్చాను, టెంట్ బయటకు వచ్చాను మార్నింగ్ అయ్యేసరికి. తల మొత్తం పట్టేసినది. ఇక్కడ నాకు హై ఆల్టిట్యూడ్ వల్ల కావాలా, ఆక్సిజన్ క్లియర్గా అందట్లేదు, తల ఒళ్ళు అన్నీ ఏదైతే అయిపోతుంది, ఇవైతే ఫ్రీజ్ అయిపోతున్నాయి. మరి అది తెచ్చినాం కదా మినీ స్టవ్, దాని మీద అంటే ఊరిగానే అది ఆన్ చేసి ఇలా 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 చేయాల్సి వస్తుంది అనమాట. సో అలా అయ్యింది. అయితే మార్నింగ్ లేచి కాఫీ అయితే చేసాము. కాఫీ చేసేసరికి ఫస్ట్ ఇలా వచ్చాను, ఇలా వచ్చేసి దేవుడి దండం పెట్టుకుని వచ్చాను. వస్తుందా రాదు అని చెప్పి అక్కడ చూసాము. అక్కడ చూసేసరికి అక్కడ కొంచెం పడినది, కొంచెం పడినది అని చూసాను. సరే నాకు చెప్పి కొంచెం బయటకు వచ్చాను. బయటకు వచ్చి అసలైన వ్యూ పాయింట్ చూద్దామని చెప్పి బయటకు వచ్చాను. ఒకసారి ఎలా ఉందో చూడండి. అవన్నీ మంచి పర్వతాలు. అవన్నీ అంటే అక్కడ పొక్క అమ్మేసినది కనిపించట్లేదు, అవి చూడండి. అవన్నీ మంచి పర్వతాలు, మొత్తం స్నోయే అది మొత్తం ఇక్కడ వరకు. నేను ఒకవేళ అంటే అది ఇప్పుడే సన్ రైజ్ అయ్యింది. సో ఇక్కడికైతే ఇంకా రాలేదు సన్ రైజ్ అన్నది, లైటింగ్ అనేది ఇక్కడికి రాలేదు. చూసుకుంటే అది ఒకటి ఉంది, లైటింగ్ ఉంది, అక్కడికి వచ్చింది. మళ్ళీ ఆ పైన కొంచెం పైన ఉంది. అక్కడ చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ ప్రతి ఒక్క 10 నిమిషాలకు ఒకసారి క్లైమేట్ చేంజ్ అయిపోతుంది అనమాట. అది గుడి చూసారా, పొగ నుంచి ఎక్కడ వరకు వచ్చింది, గుడి కింద వరకు ఉంది. వస్తుంది, ఇటే వస్తుంది, పొగ అంతా ఇటే వస్తుంది. ఇప్పుడు అక్కడ ఉండేది ఇలా వచ్చింది ఇక్కడ వరకు. ఇక్కడ 10 నిమిషాలకు ఒకసారి క్లైమేట్ చేంజ్ అయిపోతుంది అనమాట. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎండ ఎప్పుడు వస్తుందో తెలియదు, అంత ఎప్పుడు లైట్ వచ్చేస్తుందో తెలియదు, ఎప్పుడు లైట్ వెళ్ళిపోతుందో తెలియదు అనమాట. అలా అయింది. సో ఫైనల్గా నేను చాలా మూడ్ ఆఫ్ అయిపోయిందన్న. ఇప్పుడు దానికంటే డబుల్ హ్యాపీ అవుతున్నాను. ఎందుకంటే అసలైన నాకైతే బ్యూటీ అంటే అది ఇక్కడ మంచు పర్వతాలు. సో ఫైనల్గా ఏది అనుకున్నా మా దేవుడి దయ వల్ల ప్రతీది అయిపోయింది. టెంట్ చూపిస్తూ ఉండండి. అది మన టెంట్, అది ఆ గ్రే కలర్ది. అన్నయ్య అన్నీ సరుకుతున్నాడు. ఇదొకటి ఇలా వచ్చేసి ఇలా చూస్తే ఇక్కడ గుడి ఉంటుంది, అది టెంట్. ఇలా బయటకు వచ్చి ఇలా చూస్తే ఇక్కడ గుడి, అలా తీస్తే చాలు, ఆ షట్టర్ ఓపెన్ చేస్తే గుడి. ఇలా కొంచెం ఇలా వచ్చామనుకోండి మంచి పడుతుంది. నాకైతే ఇక్కడ ప్లేస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడండి. ఇంకేం కావాలి లైఫ్లో నాకు అర్థం కావట్లేదు. ఇంటికి అందమంతా ఇటువైపే ఉంది. ఉత్తరాఖండ్, కాశ్మీర్, జమ్మూ కాశ్మీరు, లదాఖ్, లే, ప్యాంగాంగ్ ఇటువైపే ఉంది ఇండియా అందమంతా. అండ్ ఒకసారి వీడియోలో మీరు ఒకసారి మీరు థింక్ చేయండి, వీడియో ఎలాగుందో ఒకసారి. లైవ్ లొకేషన్ నేను అనుభవిస్తున్న ఆ అనుభూతి అన్నది ఎలా ఉందో, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్నది మీరు ఒకసారి ఆలోచించండి. చూడండి. ఇది కదా అసలైన ఎనర్జీ అంటే.
సో మనం ఇప్పుడు ఎందులో అయితే స్నానం చేయాలి. ఇది పెద్ద టాస్క్ అన్నమాట. ఇక్కడ స్నానం చేసి అక్కడ గుడి ఉంటుంది, ఇది దర్శనం చేసుకోవాలా. ఎక్కడి నుంచి వచ్చిన వాటర్ తెలుసా ఇది? చూడండి, ఆ మంచు పర్వతాల నుంచి వచ్చిన వాటర్ ఇది. ఫ్రీజ్ అయిపోతాయి. ఇప్పటికే చేతులు ఏం పని చేయట్లేదు, ఫ్రీజ్ అయిపోతాయి. అయినా చెయ్యాలి మరి, తప్పదు. అలా స్నానం అయ్యాక మేమైతే బాబాజీ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక నల్లమందు చేస్తున్నారు. అంటే దాన్ని ఏం చేస్తారంటే ఒక సిగరెట్ తీసుకొని అందులో ఉన్న మెటీరియల్ అంతా తీసి దాన్ని నెక్స్ట్ అదే సిగరెట్లో ఆ మెటీరియల్తో కలిపి నల్లమందుని అందులో ఫిల్ చేసి అమ్ముతున్నారు. ఒక సిగరెట్ వచ్చి 60 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇది వాళ్ళ బిజినెస్. నెక్స్ట్ అలాగని ఇది ఒకటి చూసారా, అలా కాస్త ఒక 5 మీటర్లు ముందుకు వస్తే ఇక్కడ ఆది శంకరాచార్యుల యొక్క సమాధి అయితే ఉంటది. అంటే ఇతను ఏంటంటే ఇతను గురించి చెప్పాలంటే ఇతను హిందూ టెంపుల్స్ చాలా వరకు అయితే ఇతను డెవలప్ చేశారు, చాలా వరకు. సో ముందు పాండవులు దీన్ని కట్టినా సరే కేదార్నాథ్ టెంపుల్ ని మళ్ళీ రీబిల్డ్ చేసి డెవలప్ చేశారంటే మాత్రం అతనే. సో దానికి వాళ్ళకి చిహ్నంగా ఇక్కడైతే ఈ సమాధి అనేది కట్టారు. ఇదొకటి లోనకి కొంచెం ఒక రౌండ్ లో ఉంటది, అది తిరుక్కుంటూ లోనకి వెళ్తే ఇక్కడ ఇది ఒకటి, ఇది అన్నది అతని సమాధి అన్నమాట. ఇది ఫుల్ రౌండ్ ఉంటుంది, అక్కడ ఏం కన్స్ట్రక్షన్ ఇంకా కేదార్నాథ్ అనేది చాలా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఇదేమొచ్చి కాలభైరవుని యొక్క విగ్రహాలు అన్నమాట. అంటే కేదార్నాథ్కి కొంచెం సైడ్ లో ఒక 2 కిలోమీటర్స్ మనం పైకి ట్రెక్ చేస్తే రోడ్డు ఉంటుంది, మెట్లు ఉంటాయి. అలా ట్రెక్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఇన్ని విగ్రహాలు ఉన్నాయి, నాకు తెలిసి ఇక్కడ కాలభైరవుని విగ్రహం ఇది ఒకటి ఇది. సో ఇక్కడ నుంచి మొత్తం కేదార్నాథ్ లో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు కూడా కనిపిస్తుంది అన్నమాట. సో అంటే కేదార్నాథ్ మొత్తం కనిపించడానికని ఇతను ఇక్కడ నుంచి చూసేటోళ్ళంట, దాన్ని కాపలా కాయటానికి కేదార్నాథ్ మొత్తాన్ని. అర్థమైందా? అదన్న మ్యాటర్. ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా జరిగిన ఈ ట్రిప్ లో అంటే మర్చిపోలేని మెమొరీ అంటే ఇది. సో ఇతను ఏంటంటే ఇతను హైదరాబాద్ ఇతను ఆవిడ నెక్స్ట్ ఇతను ఇద్దరు కలిసి వచ్చారు. సో పైనుంచి దర్శనం అంతా అయిపోయింది. రిటర్న్ లో వచ్చేటప్పుడు అక్కడ నుంచి కాస్త దూరంలో అయ్యేసరికి ఇక్కడ అంటే హఠాత్తుగా పడిపోయారు అనమాట. సో వాళ్ళ ఆవిడకి ఏమైందని అడిగి తెలుగు వాళ్ళు నేను కనుక్కున్న వాళ్ళేమో అన్నారు, ఏం లేదు షుగర్ ఎక్కువ హై అయిపోవడం వల్ల అతను పడిపోయారని చెప్తే, అయితే నేను చూసాను అతనికి అంటే ఊపిరి లేదు ఏమీ లేదు. అయితే నాకు కూడా అక్కడ హై ఆల్టిట్యూడ్ వల్ల నాకు ఏం అనిపించలేదేమని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఎవరు మొయ్యలేకపోగానే నేను ఒక 50 మీటర్స్ కోసం మొయ్యగలను, ఎందుకంటే ఆ టైంలో మరి అంతకంటే ఇంకెక్కువ మొయ్యలేను కూడా నేను. సో మోసాక మన వల్ల కాలేదు, నలుగురు మోసాము. సో వేరే వాళ్ళకి చెప్తే వీళ్ళు పల్లకలు మోసుకెళ్ళడం, వాళ్ళంటే అందులో ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళకి చెప్తే ఒక్కొక్కరికి 3000 to 2000 పే చేస్తాము, మీరు తీసుకెళ్ళండి అని చెప్తే ఎంతో రిక్వెస్ట్ చేస్తే అది కూడా తీసుకెళ్లారు. సో అలా కిందకు వచ్చేలోన అతను ఆల్రెడీ చనిపోయారు. అంటే వీడియో నేను పైన తీద్దాం అనుకున్నాను కానీ ఏం బాగోదు కదా, ఒక అతను సఫర్ లో ఉన్నారంటే మనం ఏదో ఒక విధంగా చూడాలని చెప్పి నేను అన్ని ఫోన్ క్లోజ్ చేసి అతని దగ్గరికి వెళ్ళి అలా నా వరకు అయినంత హెల్ప్ చేశాను. కానీ నేను ఇంకేదో అనుకున్నానే తప్ప ఇంకా చనిపోయారని నేనైతే అనుకోలేదు. కిందకు వచ్చి ఒక మెడికల్ క్యాంప్ ఒకటి ఉంది, అక్కడికి వచ్చి చూడంగానే అతను చనిపోయారు అనమాట. సో ఇంకేం చేద్దాము, అతను ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. అలా అనమాట. అంటే ఆ రోజు అతనే కాదు, ఇద్దరు చనిపోయారు అనమాట. సో అలాగే అంటే అంత డేంజరస్ రోడ్ అన్నమాట అది. అంటే పైకి వెళ్ళే కొద్దీ మనకు ఆ ఊపిరి కూడా అందుకుంటది, అలా ఉంటది. సో ఇది మన వీడియో. నెక్స్ట్ బద్రీనాథ్ బ్లాగ్ లో కలుసుకుందాం. సీ యూ ఆన్ ద నెక్స్ట్ బ్లాగ్.